జై హో. రూపాయికే ఇడ్లీ, రూపాయికే బజ్జీ, ఒక్క రూపాయికే ఉప్మా. ఇవేవి అతిశయోక్తులు కావు, ఉచిత పలహారాలు కానే కావు. కాకినాడ జిల్లాలో రహదారి చెంత ఓ సామాన్యుడి కాఫీ హోటల్లో ధరవరలివి. పిఠాపురము దగ్గర బి కొత్తూరులో చిన్ని రామకృష్ణ తన ఇంటినే పలహారశాలగా మార్చి అల్పాహారాలు అందిస్తున్నారు. పెద్ద మనసుతో దశాబ్దాలుగా అవే ధరలతో విక్రయిస్తున్నారు. గ్రామీణ పేదల కోసం ఆయన సృష్టించిన ఈ బిజినెస్ మోడల్ పట్టణవాసులను ఆకట్టుకుంటోంది. ఆతిథ్యానికి, ఆహ్లాద పర్యాటకానికి గోదావరి జిల్లాలు ప్రసిద్ధం. ప్రకృతి అందాలకు కొలువైన నేల కాకినాడ జిల్లా తీరంలో పిఠాపురం సబ్ డివిజన్ కొత్తూరు ఇప్పుడు పల్లెటూరు. ఆ పల్లెలో రాంబాబు హోటల్ గా ప్రసిద్ధి చెందిన చిన్ని రామకృష్ణ రూపాయి ఇడ్లీ హోటల్ సందర్శకులను ఆకర్షిస్తోంది. పేదలందరికీ తక్కువ ధరకే ఆహార పదార్థాలు అందించాలన్నది చిన్ని రామకృష్ణ ఆశయం. రూపాయికే ఒక ఇడ్లీ, ఒక్క రూపాయికి ఒక్క బజ్జీ, మిగిలినవి తక్కువ ధరకే అందిస్తున్నారీయన. అట్టడుగు జీవులకు ఆర్తితో టిఫిన్లు సరఫరా చేస్తున్న రూపాయి ఇడ్లీ హోటల్ కి ఓ కథ ఉంది, ఎంతో నేపథ్యం ఉంది. రాంబాబు అంటేనే కూడా అందరికీ తెలుసు ఊర్లోని. అది రూపాయి ఇడ్లీ హోటల్ షాప్ సార్. ఏదో ఒక యాంబిషన్తో చేస్తున్నామండి. ఒక రూపాయి ఇడ్లీ రూపాయి రేటు మీద ఎందుకు అమ్మలేము, వ్యాపారాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ మనకు ఉంటుంది అని చెప్పి చేద్దాము అని కాన్సెప్ట్తో చేస్తున్నామండి. తర్వాత నేను కూడా కొద్దిగా లేనరకం నుంచి వచ్చాను. మనం కూడా తిండికి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయండి. రాంబాబుగా ఇక్కడి వారంతా పిలిచే రామకృష్ణ అత్యంత సామాన్యుడు. ఇన్నేళ్లుగా ఇడ్లీ తదితర అల్పాహారాలను అందుబాటు ధరలో అందించేందుకు బలమైన కారణం ఏమైనా ఉందా? అందరికీ సందేహమే. చిన్ని రామకృష్ణ ఒకనాడు బాగా బ్రతికిన మనిషే. తండ్రి వ్యాపారంతో వైభోగాలు చూసి ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ఓ బిజినెస్ కలిసిరాక నిరుపేదగా మారారు. జీవితాన్ని ఆర్థిక సంక్షోభం కమ్ముకొచ్చింది. పేదరికం సెగలు తగిలాయి, ఆకలి మంటల రుచులు తెలిసాయి. కడుపు నిండా తినని రోజులు, ఇష్టదైవం ఇచ్చే ప్రసాదాలతో భుక్తి గడిచిన కాలం ఉంది. క్షుద్బాధ నేర్పిన అనుభవాలను మరచిపోలేదు. ఆ జ్ఞాపకాలు తన సంకల్పాన్ని మరింత దృఢంగా మార్చాయి. తనను బికారిగా మార్చిన సంపద ఆకర్షణ నుంచి విముక్తి పొందారు. గుండెల నిండుగా ఓ సదాశయంతో కొన్ని జీవన సూత్రాలతో ముందుకు సాగారు. కట్ చేస్తే కొత్తూరులో తను ఓ కాఫీ హోటల్ పెట్టారు. 3 సూత్రాల ప్రాతిపదికన ప్రారంభించాను సార్. నా జీవితం 0 నుంచే మొదలెట్టింది. ఏదో ప్రస్తుతానికి లోటు లేకుండా వెళ్తుంది. టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఈ 3 సూత్రాలు నా జీవితానికి ప్రాతిపదికలు సార్. అవి వాటిని ఆధారంగా చేసుకుని వ్యాపారం చేసిన జీవితాన్ని సాగిస్తున్నాను సార్. అనేక ఆహార పలహారశాలలు ఏటేటా ధరలు పెంచటం రివాజు. నాణ్యతను గాలి కొదిలి ధరలు పెంచుతారు మరికొందరు యజమానులు. కానీ రామకృష్ణ ధరలు పెంచలేదు. పేదల ఆకలి తీర్చటమే పరమావధిగా పనిచేస్తున్నారు. బిజినెస్ చేసిన కూడా రూపాయి మీద చెయ్యాలన్న పట్టుదల, యాంబిషన్ ఉన్నాయండి. అలాగే చేస్తాను కూడా. పూర్తిగా నేను ఒక్కనేను కాదండి, మాది సమిష్టి కృషి అండి. మా అక్కలు, మా మిస్సెస్, మా అబ్బాయి, మా అమ్మాయి, వీళ్ళందరూ కూడా మనకి సహకారం, పూర్తి సహకారం ఉందండి. శ్రమైక జీవనమే ఆ కుటుంబానికి ఆనందం. ఆయన దయాగుణమే తన కుటుంబ సభ్యులకు వచ్చింది. భార్య, అమ్మ, అత్తగారు, పిల్లలు అంతా ఆయనకు అంకిత భావంతో సహకరిస్తున్నారు. పొద్దున్నే లేచి శ్రద్ధగా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇడ్లీ, బజ్జీ, పూరి, ఉప్మా అన్నీ కూడా 4 గంటలకల్లా తయారు చేసి చేస్తాము. అందరం కష్టపడి ఇది చేస్తున్నామండి. టిఫిన్ సెక్షను అది వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా తిని వెళ్తుంటే మాకు అదే సంతోషంగా ఉంటుంది. తర్వాత నాకు తోడుగా మా పిల్లలు ఉంటారు, మా అమ్మ, మా పిన్ని అందరూ ఉంటారు. చిన్ని రామకృష్ణ ఎలియాస్ రాంబాబు ఇడ్లీ హోటల్ వంటకాల ఘుమఘుమలు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం పట్టణాలను తాకాయి. కస్టమర్లు ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. శుచి, శుభ్రత, నాణ్యత, ధర జనానికి నచ్చేశాయి. ఆయన బిజినెస్ ఢోకా లేకుండా నడుస్తోంది.
రూపాయి ఇడ్లీ రూపాయి బజ్జీ అంటే చాలా వర్త్. అందులో చట్నీ అయితే ఇంకా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. నార్మల్ గా రూపాయి ఇడ్లీ అంటే క్వాలిటీ ఉండదేమో అంత అనుకోలేదు. బజ్జీ తిన్నాను స్టార్టింగ్ 10 బజ్జీ త్వరగా వెళ్ళిపోయినాయి, అంత బాగుంది. రహదారి చెంత చిన్న చిన్న టిక్కీ హోటళ్లలో సైతం 20 రూపాయలు ఇవ్వనిదే అల్పాహారం లభ్యం కాదు. ఇలాంటి కాలంలో రామకృష్ణ పరోపకారం, నిబద్ధత గొప్పవని కస్టమర్లంటారు. ఉమ్మడి కుటుంబాల ఉనికి మిణుకుమిణుకుమంటున్న వేళ రామకృష్ణ కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తోంది. వ్యాపారంలో ఆయనకు అండగా ఉంది. ఈరోజు హాలిడే అని పిల్లలు సరదాగా బయట టిఫిన్ చేద్దామన్నారు. ఇన్స్టాలో చూస్తే మా తమ్ముడు ఇక్కడ కార్బీ కొత్తూరులో 1 రూపీ ఇడ్లీ 1 రూపీ బజ్జీ అన్నాడు. సరే టేస్ట్ చేద్దాం సరదాగా అని బయటకు వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ వేడివేడిగా మాకు 1 రూపీ బజ్జీ వేసి ఇచ్చారు. దాంతోపాటు వైట్ చట్నీ, రెడ్ చట్నీ చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫుడ్ని, చట్నీని. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఇంకా రాంబాబు లాంటి నిస్వార్థ వ్యక్తులు ఉండటం ఆశ్చర్యమే. తన సేవలు స్ఫూర్తిదాయకం. మానవతా దృక్పథం వల్లనే ఈ సామాన్యుడికి ఉపకారం, పరోపకారం సాధ్యమయ్యాయి. ఇతరులు చేయలేనిది తను చేశారన్న సంతృప్తి, ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో తొంగి చూస్తాయి. 10వ తరగతిలోనే చదువు వదిలేసిన 4 ఇంగ్లీషు ముక్కలు చక్కగా మాట్లాడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారీయన. ఎవరో చేయింది నేను చేయగలుగుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకైతే ఫుల్గా ఉంది. ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ ఏంటంటే అండి, రొటీన్కి భిన్నంగానే ఉంటాను కానీ రొటీన్కి ఇప్పుడు వరకు ఏ పని ఏ ఆలోచన అంటూ నాది లేదండి. మా తల్లిదండ్రులకి 10 మంది సంతానం అండి, నేను 10వ వాడిని. అందరూ బాగున్నాం ప్రస్తుతానికైతే. జై హో.